అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు. మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు. ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రేపు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అలవాటు పడితే జనజీవన స్రవంతిలోకి రాలేరని హెచ్చరించిన సెట్విట్ సీఈఓ రామ్ గోపాల్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చారణ ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, వయ్యాపుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పెన్షన్లు 4,000కు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరి మెడలో చంద్రబాబు పూలమాల వేశారు. ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులకు ఆలయ ఈవో రామారావు అందజేశారు. కాగా చంద్రబాబు వెంట టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆలయానికి వచ్చారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అలా చేయకుండా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే శవ రాజకీయాలు మొదలు పెట్టారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటుని దుయ్యబట్టారు. 2019 నుంచి 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి.
ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. త్వరలోనే జరిగే శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎటువంటి వివక్ష, లంచాలు లేకుండా ఏ నెలలో ఏమిస్తాము అనే విషయాన్ని ముందుగా చెప్పి తూచా తప్పకుండా అది అమలు జరిగేలా చేశామని అన్నారు. వివిధ పథకాల ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు అందజేశామని అన్నారు. మహారాజా ఆనంద గజపతిరాజు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో రేపటి నుండి 19వ తేదీ వరకు విద్యార్థులకు ప్రవేశాలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ ఆశారామని పేర్కొన్నారు. ఈ రోజు కళాశాలలోని ఆమె మీడియాతో మాట్లాడారు. పాలిసెట్ మే 27వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు మొదటి కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించామన్నారు. ఓసీ కేటగిరీకి సంబంధించి 115 మంది, బీసీ కేటగిరీకి సంబంధించి 879 మంది, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 165 మంది, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 112 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కళాశాలలో ప్రవేశం పొందాలనుకునేవారు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని రావాలన్నారు. కళాశాలలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయన్నారు. 2వ విడత కౌన్సిలింగ్ సీట్లు ఖాళీలను అనుసరించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందన్నారు. చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా 11th జూన్ చేశామండి. సో ఇంతవరకు మా హెల్ప్ లైన్ సెంటర్లో ఓసీ క్యాండిడేట్స్ 115 మంది రిజిస్టర్ అయ్యారు. బీసీ క్యాండిడేట్స్ 879, ఎస్సీ క్యాండిడేట్స్ 165, ఎస్టీ క్యాండిడేట్స్ 112 అండి. టోటల్గా 1271 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారండి. ఈరోజు సాయంత్రం లోపు వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుందండి. అలాట్మెంట్ ఆర్డర్స్ ఈరోజు వచ్చేస్తాయి. వాళ్ళ మొబైల్ నంబర్స్కే వస్తుందండి అలాట్మెంట్ ఆర్డర్స్. సో అది వాళ్ళు సెల్ఫ్ జాయినింగ్ చేసుకుని రేపటి నుంచి వాళ్ళు కాలేజ్లో అడ్మిట్ అవ్వచ్చండి. రేపటి నుంచి 19వ తారీఖు 14th to 19th వాళ్ళు జాయిన్ అవ్వడానికి టైం ఇచ్చారండి. సో 14th నుండి క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుందండి. వాళ్ళు కాలేజ్కి వచ్చి అడ్మిట్ అయ్యే ముందు వాళ్ళు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఒకటి ఆన్లైన్లో తీసుకోవాలండి. అది తీసుకుంటేనే మాకు ఇక్కడ వాళ్ళని అడ్మిట్ చేసుకోవడానికి మాకు అవకాశం వస్తుంది. సో మా కాలేజ్లో 4 బ్రాంచ్లు ఉన్నాయండి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండి. మా కాలేజీలో బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ కూడా ఉందండి. సో ప్లే గ్రౌండ్ కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ కూడా మా కాలేజ్లో ఫెసిలిటీస్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో పిల్లలు రేపటి నుండి క్లాస్ వర్క్ కూడా ఫస్ట్ క్లాస్ వర్క్ కూడా బడిగంట మోగింది. పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నగరంలోని కస్బా హై స్కూల్లో విద్యార్థులకు సంబంధించిన స్కూల్ కిట్లను ప్రధానోపాధ్యాయులు శంకర్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ కిట్లోనే బ్యాగ్, షూస్, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, టై ఉన్నాయన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను పాఠశాలల్లో కల్పిస్తున్నామన్నారు. అన్ని తరగతులకు అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయన్నారు. అన్ని తరగతులకు ఉపాధ్యాయులు కూడా ఉన్నారని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని స్పష్టం చేశారు. నగరపాలక ఉన్నత పాఠశాల కస్బా విజయనగరం నందు జూన్ 13వ తారీఖున మొట్టమొదటిగా పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. పాఠశాల ప్రారంభించిన మొదటి రోజే ప్రతి విద్యార్థికి కూడా స్టూడెంట్ కిట్స్ రూపంలో నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్స్, షూస్, సాక్స్లు
ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ అందజేయడం అనేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ విధంగా స్టూడెంట్స్ కిట్స్ అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి స్టూడెంట్ కిట్స్లో ఉన్న అన్ని వస్తువులు కూడాను పాఠశాలకు చేరుకోవడం జరిగింది. వాటిని తరగతుల వారీగా ప్రతి విద్యార్థికి అందించేటట్లు చూస్తాం. కిట్స్ స్టూడెంట్ కిట్స్లో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్, సాక్స్, షూస్, బెల్ట్స్ ఇవి స్టూడెంట్ కిట్స్లో పెట్టి ప్రతి విద్యార్థికి అందజేయడం అనేది జరుగుతుంది. 1255 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అనేవి ఇవ్వబోతూ ఉన్నాం. ఈరోజు కొద్దిమంది విద్యార్థులకు ఇచ్చాము. తరగతుల వారీగా ప్రతిరోజు కూడా అంతమంది కూడా 2-3 రోజుల్లో అంతమంది విద్యార్థులకు కూడా ఈ స్టూడెంట్ కిట్స్ సరఫరా చేయడం అనేది జరుగుతుంది. రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడొచ్చు. రోగ నివారణ కోసం ప్రమాదాల సమయంలో విపత్కర ఆరోగ్య పరిస్థితుల్లో బాధితుల శరీరంలో రక్తం తగినంతగా లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రేపు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ల్యాండ్ స్టేనర్ అనే వైద్య శాస్త్రవేత్త 1900 సంవత్సరంలో రక్తాన్ని తొలిసారిగా వర్గీకరించాడు. తన పరిశోధనల్లో 4 రక్త వర్గాలను కనుగొన్నాడు. అవి AB, A, B, O అనే వర్గాలుగా విభజించాడు. ఆ తర్వాత వీటిని మళ్ళీ ప్రతి గ్రూపులోనూ నెగిటివ్, పాజిటివ్గా వర్గీకరణ చేశారు. రక్తంలో మొత్తం 4000 విభాగాలున్నా అందులో ముఖ్యమైనవి 4 మాత్రమే. ఇవి ఎముక మధ్యలో ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటాయి. తగినంత ఆరోగ్యంగా ఉంటూ 16 నుండి 60 సంవత్సరాల వయసు లోపల ఉన్నవారు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. 45 కేజీల కంటే అధిక బరువు కలిగినటువంటి వారు, రక్తపోటు, నాడీ రేటు, గుండు కొట్టుకునే స్థితి సాధారణంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. ఒక వ్యక్తి ప్రతి 3-4 నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చు. ఎవరికి రక్తదానం చేయవచ్చు అంటే AB గ్రూప్ వారు AB గ్రూప్కి, ఏ గ్రూప్ వారు AB గ్రూపుల వారికి, B గ్రూప్ వారు B AB గ్రూపుల వారికి, O గ్రూప్ వారు AB, A, B, O గ్రూప్ వారందరికీ కూడా దానం చేయొచ్చు. అదేవిధంగా ఎవరి నుంచి రక్తం తీసుకోవచ్చు అంటే AB గ్రూప్ వారు అన్ని గ్రూపుల వారి నుంచి, B గ్రూప్ వారు B, O గ్రూపుల వారి నుంచి, A గ్రూప్ వారు A, O గ్రూపుల వారి నుంచి, O గ్రూప్ వారు O గ్రూప్ నుండి మాత్రమే రక్తాన్ని దానంగా తీసుకోవాలి. అరుదైన బ్లడ్ గ్రూపు బాంబే బ్లడ్ గ్రూప్. ఈ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఒకసారి రక్తదానం చేస్తే 3 ప్రాణాలను కాపాడినట్టే. ఆ రక్తంలోని పదార్థాలను 3గా విభజించి వేరువేరు అవసరాలకు వాడుకోవచ్చు. ప్యాక్ రెడ్ సెల్స్ 1 యూనిట్ రక్తంలో దీని పరిమాణం 200 నుంచి 250 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. పెద్ద మొత్తంలో రక్త కణాలు, కొంత ప్లాస్మా ద్రవంతో కూడిన ఇది రిఫ్రిజిరేటర్లో 20 నుంచి 30 రోజుల వరకు నిల్వగా ఉంటుంది. రెండవది ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. రక్తంలోని ద్రవం నుంచి దీన్ని వేరు చేస్తారు. రక్తం నెమ్మదిగా గడ్డగట్టే హిమోఫీలియా వంటి సమస్యలు గలవారికి, సర్జరీలు చేసేటప్పుడు, సర్జరీ అనంతరం రక్తస్రావం అయ్యే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లేట్లెట్లు. డెంగీ వంటి సమస్యల్లో రక్తం లీక్ అయ్యే ప్రమాదం ఉన్నప్పుడు ప్లేట్లెట్లు ఎక్కించడం జరుగుతుంది. అందువల్ల రక్తంలోని పదార్థాలను వేరువేరే సదుపాయాలు ఉన్నటువంటి విడగొట్టే అవకాశం ఉన్న బ్లడ్ బ్యాంకుల్లోనే రక్తదానం చేయడం మంచిది. దీంతో ఒక రక్తదానంతో 3 ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుంది. రక్తం అవసరమైన వారికే కాదు, దానిని దానం చేసే దాతలకు కూడా ఆరోగ్యం కలుగుతుంది. రక్తదాతలకు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుంది. రక్తదానం చేయడం కేవలం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. జనశిక్షణ సంస్థాన్ కుసుమంచి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో పూల్బాగ్లోనే మహిళలకు కుట్టు మిషన్, ఎంబ్రాయిడరింగ్ శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ కుసుమంచి సుబ్బారావు పేర్కొన్నారు. 100 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తులను ఈ రోజు పూల్బాగ్లో సంస్థ ప్రతినిధులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందిస్తోందని అన్నారు. గతంలో ఎన్నో శిక్షణ కార్యక్రమాలు జనశిక్షణ సంస్థ సహకారంతో చేపట్టడం జరిగిందన్నారు. మహిళలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. శిక్షణ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్రతి సంవత్సరం మనం 1800 మందికి ట్రైనింగ్ డిఫరెంట్ ట్రేడ్లో ఇస్తాము.
మెయిన్ భాగంగా మహిళలకు ఎక్కువగా మనం ఈ టైలరింగు, నెక్స్ట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, అలాగే వాళ్ళకి బ్యూటీషియన్ ఇటువంటి కోర్సుల్లో మనం ఎక్కువ ఇస్తాము. అలాగే మెయిల్ వాళ్ళకి ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ లాంటి కోర్సుల్లో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగా ఇక్కడ కుస్మంచి ఫౌండేషన్ ద్వారా మనం ఇక్కడ టైలరింగ్ 20 మందికి, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ 20 మందికి, మొత్తం 40 మందికి కుస్మంచి ఫౌండేషన్ దగ్గర మన జనశిక్షణ త్రూగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము జనశిక్షణది పెట్టాము ఇక్కడ. సో 40 మంది ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అనేది ఆన్లైన్ ప్రాసెస్ అవన్నీ ఇప్పుడు అవుతుంది. వీరు ఏదేంటంటే మనకి 105 రోజుల్లో ట్రైనింగ్ ప్రోగ్రాము, దాంట్లో 80 వర్కింగ్ డేస్. సో 80 రోజులు వీళ్ళు ఇక్కడ మొత్తం స్టార్టింగ్లో బేసిక్స్ అన్నీ కూడా టైలరింగ్ లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు. నేర్పించుకున్న వెంటనే మొదటి మనం ఉపాధి అవకాశం కల్పించడానికి మొత్తం ప్రయత్నాలన్నీ చేస్తాము. వీలైనంత వరకు ఎవరైతే బాగా నేర్చుకున్నారో వాళ్ళందరినీ కూడా ప్లేస్ చేయడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాము. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడే కాకుండా విజయనగరం మొత్తం మీద కూడా ఈ ట్రైనింగ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వెబ్సైట్ jss.go.in దాంట్లో లాగిన్ అవ్వచ్చు, లేదంటే మన ఆఫీస్ అడ్రస్ GR కాంప్లెక్స్లో వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేసిన అక్కడ మనం ఏ ట్రైనింగ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నామో అందరికీ వివరంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన జనశిక్షణ సంస్థ వారు అది అమ్మ ఫౌండేషను, అమ్మ ఆవిడ గాంధీ గారికి ఎంత పవర్ ఉందో ఆ అమ్మకు కూడా అంత పవర్ ఉంది. అమ్మ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆవిడ ఆధ్వర్యంలో విజయనగరంలో ఆఫీస్ పెట్టారు. మేము ఇక్కడ ఆ పూర్వబాగ్ కాలనీలో అమ్మాయిలకి ఒక 2 నెలల క్రితం ఒక మగ్గం వర్క్ కానీ అలాగే స్టిచ్చింగ్ సెక్షను ఈ 2 కూడా నిర్వహణ చేశాము. వాటి ద్వారా అందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చాము. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే, కొంతమందికి ఇబ్బంది ఉంటే వాళ్ళకి మిషన్స్ కూడా ఉచితంగా ఇచ్చాము. అలాగే వాళ్ళు ఏమైనా కావాలంటే లోన్ కూడా మేము ఏర్పాటు చేయగలము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలీసులతో పాటు NCC, NSS యూనిట్ల ద్వారా విద్యార్థులు ఎన్నికల విధులకు సహకరించారని విజయనగరం 1 టౌన్ CI వెంకట్రావు తెలిపారు. ఆ విధంగా సేవలందించిన విద్యార్థులకు ఈ రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రశంసా పత్రాలను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ NCC, NSSలలో ఉండే విద్యార్థులకు క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. మే నెల 13వ తేదీన జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో, అసెంబ్లీకి పార్లమెంట్కి జరిగిన సాధారణ ఎన్నికల్లో మా పోలీస్ సిబ్బందితో పాటు మన విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి వివిధ కాలేజీలకు చెందినటువంటి NCC సిబ్బందిని కూడా మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఎలక్షన్ విధుల్లో వినియోగించుకోవడం జరిగింది. సుమారు 45 మంది వరకు NCC పిల్లల్ని, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని కూడాను, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, NSS వాళ్ళని కూడా మేము ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం, అలాగే అక్కడ మా పోలీస్ స్టాఫ్ యూనిఫామ్ స్టాఫ్కి సహాయకారిగా ఉండడం కోసమని వీరిని నియమించుకోవడం జరిగింది. SP గారి ఉత్తర్వుల మేరకు వీళ్ళందరినీ అన్ని పోలింగ్ బూత్ల దగ్గర క్యూ మెయింటెనెన్స్ కోసం, అలాగే అక్కడ ఓటు వేసిన వాళ్ళని బయటకు పంపించడం, ఇలాంటి విధుల్లో వీళ్ళని నియమించడం జరిగింది. ఇది మా SP గారు ఇచ్చినటువంటి ఆ రోజు పారితోషికంతో పాటు సర్టిఫికేట్లు కూడా ఈరోజు అందించడం జరిగింది. వారి జీవితంలో మొదటిసారి వాళ్ళు బయట విధులు యూనిఫామ్ వేసుకొని చేశారు. అది కూడా ఈ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టైనటువంటి సాధారణ ఎన్నికలు, అలాంటి వాటిలో వాళ్ళు పాల్గొనడం వాళ్ళకి కూడా జీవితంలో తొలిసారి ఇది కావడం వాళ్ళకు కూడా ఒక మరపురాని జ్ఞాపకం కింద మిగిలిపోతుంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ ప్రతినిధులు సాయిరెడ్డి, కొసర దుర్గాప్రసాద్లు డిమాండ్ చేశారు. అయ్యన్నపేట వద్ద మద్యం దుకాణం శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 580 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నారన్నారు. నూతన మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తివేసి పాత విధానంలో కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోందన్నారు. ఇదే జరిగితే తాము ఉద్యోగం కోల్పోయి తమతో పాటు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తాము రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3600 ప్రభుత్వం మద్యం దుకాణాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో డిగ్రీ అర్హత కలిగిన యువకులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తరఫున అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడానికి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియ మొత్తం స్థానిక జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాతిపదికన అందరినీ నియమించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది, విజయనగరం జిల్లాలో 700 మంది, విజయనగరం మండలంలో 65 మంది ఈ ఎంపిక ప్రక్రియలో ఎన్నుకోబడ్డారు. అయినప్పటికీ 2020-21 సమయంలోనే కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఉనికిస్తున్న సమయంలో కూడా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేమందరమే రాష్ట్రం కోసం నిలబడ్డాం. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత నూతన మద్యం పాలసీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చక్కెర్లు కొడుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి ఇదే కనుక నిజమైతే ఉన్న ఫలంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయి వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు నూతనంగా వేరొక ఉద్యోగ అవకాశం కల్పించి మాకు మరియు మా కుటుంబ సభ్యులకు తోడుగా నిలబడతారని మరీ వేడుకుంటున్నాను. విజయనగరం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ అనే 2 తీర ప్రాంత మండలాలు ఉన్నాయని, ఆ 2 మండలాలలో మత్స్యకారులు చేపల వేట సాగించి జీవనోపాధి సాగిస్తున్నారని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలా కుమారి పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రతి ఏడాది 2 నెలల పాటు అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తంగా 61 రోజులు వేట నిషేధ కాలం సాగుతుందని అన్నారు. రేపటితో వేట నిషేధ కాలం పూర్తవుతుందని అన్నారు. మండలాలు ఉన్నాయి. అది భోగాపురం, పూసపాటి. ప్రతి సంవత్సరం కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మెరైన్ సెక్టార్లో మన విజయనగరం జిల్లాలో 2 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. అది భోగాపురం, పూసపాటిరేగ. ఆ 2 మండలాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ప్రతి సంవత్సరం కూడా చేపలు పట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం కూడా వేట నిషేధ కాలం 2 నెలలు ఉంటుంది. అది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులు. 61 రోజులు కూడా వేట నిషేధం చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. ఆ 2 నెలలు కూడా వారు నీటిలోనికి ఫిషింగ్కి వెళ్లకుండా వారు ఉండేలాగా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. పోలీసులతోనూ అలాగే రెవెన్యూ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని వారు వెళ్లకుండా మేము చూసుకున్నాము. మరి రేపటితో వేట నిషేధ కాలం పూర్తవుతుంది. కాబట్టి 15 నుంచి కూడా వాళ్ళు వేటకి వెళ్తున్నారు. అందువల్ల ఈ 2 నెలలు కూడా మేము వారు వెళ్లకుండా సీలోని సంతానోత్పత్తి సక్రమంగా జరిగే విధంగా చేపల్లో మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసాము. అన్ని డీటెయిల్స్ కూడా మేము హెడ్ ఆఫీస్కి పంపించాము. అంటే ఇంకా కలెక్టర్ గారు అప్రూవల్కి పెట్టాలి. పైనుంచి మాకు ఏ ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాము. గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తూ తాత్కాలిక ఊహాలోకంలో విద్యార్థులు వ్యవహరిస్తున్నారని సెట్విజ్ సీఈఓ రామ్ గోపాల్ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని, వాటిని వినియోగించడం అలవాటు పడిన వారు అంత సులభంగా జనజీవన స్రవంతిలోకి రాలేరని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల చదువు పాడవడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంజాయి అన్నది చాలా ఈ కాలంలో ఈ మధ్య అంటే స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ అండ్ కొన్ని నిర్మానుష్య ప్రదేశాల్లో యువత తెలియక అంటే తాత్కాలికమైన ఒక ఊహాలోకంలో విహరిస్తున్నారండి. అది చాలా ప్రమాదం. ఆరోగ్యానికి చాలా అంటే ఫిజికల్గా అండ్ సైకలాజికల్గా కూడా ఒక రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అందులోకి వెళ్ళిన వాళ్ళు అంత ఈజీగా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రాలేరు. డ్రగ్స్ అన్నవి హెల్త్కి చాలా ప్రమాదకరం అండి. అదేవిధంగా మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. అదేవిధంగా ఆ డ్రగ్స్కి డబ్బుల కోసము ఈ పిల్లలు మళ్ళీ ఇంట్లో దొంగతనాలు చేయడము, లేదంటే వేరే వాళ్ళని బెదిరించి
వాళ్ళు సెల్ ఫోన్లో ఇంకేవో దొంగతనాలు చేయడము, అంటే ఒక సంఘటన నుంచి ఇంకో సంఘటనకి చెడుకి దారితీస్తుంది. అంటే పిల్లలు సపోజ్ ఒంటరిగా కూర్చున్న మనకి వాళ్ళ రూమ్లో వాళ్ళు తలుపేసుకొని ఉంటున్నా సరే మనం గమనించాలి పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్తో ఎక్కువసేపు గడుపుతున్నారా, లేదంటే ఒంటరిగా గడుపుతున్నారా, లేదంటే బయట ఎవరితో తిరుగుతున్నారు, ఎటువంటి స్నేహితులు తిరుగుతున్నారు మనం గమనించుకోకపోతే మాత్రం అది కొంచెం తీవ్ర పరిణామాలకు దారితీసి కుటుంబంలో మనకి తల్లిదండ్రులు మనం ఇబ్బంది పడతాం, పిల్లల్ని కూడా మళ్ళీ దానికి సపరేట్గా మనం థెరపీ ఇప్పించవలసి ఉంటుందండి. అంతవరకు రాకముందే మనము స్నేహితులని, అతని యొక్క పరిసరాలని, అతని యొక్క బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రారంభ దశలోనే మనము ఆ పిల్లోడు ఎటువైపు వెళ్తున్నది మనం కనుక్కొని అటువైపు వెళ్లకుండా మనము కనిపెట్టవచ్చు. సో పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడము, లేదంటే లైబ్రరీకి వెళ్ళడము, ఫిల్మ్స్ వైపు, లేదంటే మంచి అప్పుడప్పుడు టూర్స్ తీసుకెళ్ళడము, మనం ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయడం జరిగితే వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండడం జరుగుతుంది. గుంటూరు నగరంలో వల్లూరి వారి తోట 6వ లైన్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పోర్గడ్డ అనిల్ కుమార్ కార్యాలయానికి నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగిసిపడి కార్యాలయం దగ్ధమైంది. గతంలో కూడా ఒకసారి ఇదే కార్యాలయాన్ని తగలబెట్టారు. అప్పట్లో అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కార్యాలయంలో ఎటువంటి విలువైన సామగ్రి ఉంచడం లేదు. ప్రస్తుతం కార్యాలయాన్ని ఆధునీకరిస్తున్న నేపథ్యంలో అందులోని సామగ్రి బయట పెట్టగా కొంత ఫర్నిచర్ లోపల ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్కు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. కొప్పలవెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, భాస్కర్ విద్యా సంస్థల అధినేత చుక్కా భాస్కర్ రావు పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అమెజాన్ సంస్థలో ఉద్యోగాలకు కేఎల్ గ్రూప్ కన్సల్టెన్సీ వారు పార్వతీపురంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నెల 23 ఆదివారం నాడు భాస్కర్ జూనియర్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహిస్తారని, పార్వతీపురం మన్యం జిల్లాలోని 10వ తరగతి నుంచి డిగ్రీ చదివిన యువకులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొప్పలవెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు చల్లారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నా పేరు శ్రీధర్ బాబు అండి. సో ఇంత దూరం పార్వతీపురం రావడానికి కారణం మా రమేష్ గారు అండ్ భాస్కర్ రావు గారు, వాళ్ళందరూ. సో వీఆర్ లుకింగ్ అవుట్. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రిగా వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు. మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు. ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రేపు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అలవాటు పడితే జనజీవన స్రవంతిలోకి రాలేరని హెచ్చరించిన సర్వీస్ సీఈఓ రామ్ గోపాల్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.